అంతలో వాళ్ళ పక్కన టాక్సీ ఒకటి ఆగింది. తలుపు తెరుచుకుంది. అజిత్ ఏమోనని ఆశగా చూసిన నీరజకు ఆకాశం విరిగి నెత్తిన పడ్డట్టుగా అయింది. అందరూ కలిసి అఖిలను పట్టి ఎత్తి టాక్సీలో పడేశారు. అఖిల గింజుకుంటూనే పెద్ద పెద్ద కేకలు పెట్టసాగింది. నీరజకు ముచ్చే మాటలు పోశాయి. అజిత్ రాలేదేం? తను అనుకున్నదేమిటి? జరిగిందేమిటి? పాపం ఆ అమ్మాయిని ఒక్కతేను రోడ్డు మీద వదిలేసిపోతే ఎలారా? స్నేహితురాలికి జతగా ఉంటుంది. తనని తీసుకువెళ్దాము. ఒక్కరికి ఇద్దరైతే మజాగా ఉంటుంది మనకు. ఇద్దరూ నీరజ కోసం టాక్సీ దిగారు. నీరజ తనని రక్షించుకోవడానికి ఏం ప్రయత్నించలేదు. ఏం జరిగినా సరే తను అఖిలతో ఉండడమే తన ధర్మం. ప్రతిఘటించకుండా టాక్సీ ఎక్కబోతుంటే ఎదురుగా కారు ఒకటి వచ్చి ఆగింది. అజిత్ బాబు! ఆనందంతో కేక పెట్టింది నీరజ. రౌడీలు అఖిలని ఎత్తుకెళ్తున్నారు. దయచేసి రక్షించండి. అఖిలని ఎత్తుకెళ్తున్నారా? ఎక్కడా? అజిత్ అయోమయంగా అడిగాడు. అదిగో టాక్సీలో. 10 నిమిషాల సేపు జరిగిన పప్పెట్టింగులో ఆదినారాయణ బృందం చిత్తుగా తన్నులు తిని టాక్సీలో పారిపోయారు. ఎక్కండి. కార్ డోరు తెరిచాడు అజిత్. వాళ్ళిద్దరూ ఎక్కి కూర్చున్న తర్వాత డోరు వేసి అట్నుండి ఎక్కి స్టీరింగ్ అందుకున్నాడు అజిత్. మీ ఇంటికే కదా? వద్దండి. ఈ రాత్రి మాకు ఒంటరిగా గదిలో నిద్ర పట్టదు. మా గుండెలెదిరిపోయాయి. మా పిన్ని వాళ్ళు కూడా లేరు ఇంట్లో. ఊరెళ్ళారు. ఇవాళ మా అంతట మేము మీ అతిథులుగా వస్తున్నాం. మీ ఇంటికి పదండి. ఆవిడకిష్టమేనా? అఖిల చెప్పు. నీరజ అడిగింది. జవాబుగా అఖిల కాళ్ళమీద తల వంచుకొని ఏడవసాగింది. చెప్పవే తల్లీ! ఈ భయం ఈ రాత్రే కాదు, ఈ జీవితంలో నన్ను వదలదు. ఏడుపుతో వీపు ఎగిరి ఎగిరి పడసాగింది. అజిత్ బాబు గారింటికే వెళ్దాము. అలాగే తలుగించింది. అరగంట తర్వాత అఖిల యశోదమ్మ మంచం దగ్గర కూర్చొని ఉంది. నీరజ అజిత్తో పైకి వెళ్ళింది. దెబ్బలాటలో మోచేతి దగ్గర కొద్దిగా గిరుకుపోయినట్టుగా అయ్యింది అజిత్కు. బ్యాంజిన్లో దూది అద్ది గిరుక్కుపోయిన చోట రాసుకున్నాడు. ఇక చెప్పండి నీరజ. విశ్రాంతిగా ఈజీ చైర్లో వెనక్కి వాలి అడిగాడు. టెంపుల్కు రమ్మని నన్నెందుకు పిలిచారు? ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా? నేను చాలా తెలివి తక్కువ పని చేశాను అజిత్ బాబు. తల దించుకొని అంది నీరజ. కొద్ది రోజుల నుండి ఆదినారాయణ అఖిలని వేధిస్తున్నాడు. ఆదినారాయణ అఖిలకి తప్పిపోయిన పెళ్ళికొడుకు. అతడికి బుద్ధి చెప్పి అఖిల జోలికి రాకుండా చెయ్యాలనుకున్నాను. మొన్న అతడు వింటుండగా బిర్లా టెంపుల్కి సాయంకాలం వెళ్తామని చెప్పాను. అదే టైంకి మిమ్మల్ని ఆహ్వానించాను. అతడు అల్లరి పెడుతున్న సమయంలో మీరొచ్చి అతన్ని చిత్తుగా తన్ని అఖిల మనసుని చురగొనాలని నా ప్లాన్. మీరు రాకపోతే మగతి ఏమయ్యేదో చాలా ప్లాన్ వేశాను కదా! నేను రాకపోయి ఉంటే పిచ్చి ప్లాన్ అయ్యేదేమో గాని వచ్చాను కాబట్టి కథ సుఖాంతమైంది కాబట్టి మీది మాస్టర్ ప్లాను. మీరే రాకపోతే మేం ఆత్మహత్య చేసుకునాల్సి వచ్చేది. కానీ నీరజ, ప్రేమ అనేది సహజంగా వికసించాలే గాని ఇలా పిచ్చి వేషాలు, హీరోయిజం ప్రదర్శించి పోకిండం మనసుకు తృప్తిగా ఉంటుందా? పిచ్చి వేషాలనండి, నాటకాలనండి. అఖిల మనసులో మీకోసం కొద్దిగా అభిమానం సంపాదించి పెట్టాలని నా తాపత్రయం అజిత్ బాబు. అఖిల మిమ్మల్ని పోగొట్టుకోకూడదు. మా అఖిలకి మీరు చెందాలి. మరెవరికీ మీరు చెందకూడదు. సాధన వింటే మీ మీదికి యుద్ధానికి వస్తుందేమో అని లేచాడు. భోజనం తయారై ఉంటుంది. కిందికి పదండి. ఆ రాత్రి ఎవరెంత బతిమాలినా, బలవంత పెట్టినా అఖిల భోజనం చెయ్యలేదు.
యశోదమ్మ మంచం పక్కనే తనకి పక్క వేయించుకు పడుకుంది. తెల్లవారాక యశోదమ్మ అడిగింది. తెల్లవార్లు ఆ పిల్ల ఒక్కతే కలవరింతలు, కేకలు. ఏం జరిగిందిరా నాయనా? నీరజ చెప్పింది. నిన్న గుడి దగ్గర రౌడీలు వెంటపడి సతాయించినారు బామ్మా. నిన్న అందుకనే మా ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో మా పిన్ని వాళ్ళు కూడా లేకపోవడం వల్ల రాత్రి ఒంటరిగా గదిలో ఉండలేమనిపించింది. నిన్న అజిత్ బాబు గుడి దగ్గర కనిపిస్తే ఆయనతో ఇక్కడికి వచ్చేశాం. ఆడపిల్లలు బయటికి వస్తే ఇవే తంటలు. అందుకే మా చిన్నప్పుడు ఈ చదువులు ఇవి లేవు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మాకు సంసారం దిద్దుకోవడమే గొప్ప చదువయ్యేది. అది మంచిదంటారా? ఇది మంచిదంటారా బామ్మగారు? అప్పట్లో అదే మంచిది. ఇప్పుడు ఇదే మంచిది. ఎందుకంటే మా చిన్నప్పుడు స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అన్న పదాలకి అర్థం తెలిసేది కాదు. భర్త కాస్త ఆదరంగా, ప్రేమగా చూసుకుంటే చాలనుకునేవాళ్ళం. మాకు ప్రత్యేకంగా ఇష్టాలు, అభిరుచులు అని ఉండేవి కాదు. భర్త వాటిని గౌరవిస్తున్నాడా, చిన్నబుచ్చుతున్నాడా అన్న ప్రసక్తే ఉండేది కాదు. కానీ ఇప్పటి సంగతి అలా కాదు కదా! కాలం చాలా మారిపోయింది. ఆడవాళ్ళు చాలా తెలివి మీరిపోయారు. మా జన్మలు మగవాళ్ళ మీద ఆధారపడి గడిచిపోతే, ఇప్పుడు మీరు మగవాళ్ళకి మేమేం తీసిపోయామని పోటీ పడుతున్నారు. ఇది ఒక చైతన్యం అనుకుంటే, ఇది చదువుల వల్ల వచ్చిందనుకుంటే, చదువుకోవడం తప్పేమీ కాదు కదా! ఒక ఇష్టం, ఒక కోరిక, ఒక ఆలోచన లేకుండా ఉండటం కూడా ఒక బ్రతుకేనా బామ్మగారు? విస్మయంగా అడిగింది నీరజ. కాదని ఈ కాలం పిల్లలు అంటారేమో గాని, ఒక విధంగా మా జీవితాలే హాయిగా గడిచిపోయాయనిపిస్తుంది. డబ్బు సమస్య అయినా, ఇంకేం సమస్య అయినా మొగాడే ఆలోచించేవాడు. పరిష్కారాలు ఆయనే వెతుక్కునేవాడు. తెచ్చిందేదో వండడం, పెట్టడం ఇదే మన పని. ఇప్పుడు ఈ వండడం, పెట్టడం ఎంత చైతన్యవంతులైనా చదువుకున్న మీకు తప్పడం లేదుగా? పైగా మగవాడితో సమానంగా డబ్బు కోసం తాపత్రయపడటం, ఏ సమస్య వచ్చినా కష్టమంటే ఇప్పుడు అన్ని కష్టాలు మీవే అయ్యాయి. చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా మాకంటే మీరు ఎక్కువ సుఖపడటం లేదు. నిజమా? కాస్త చదువుకొని ఆలోచించడం నేర్చుకున్న మాట నిజమే గాని, స్త్రీ తన బ్రతుకులో హాయిని, సుఖాన్ని పోగొట్టుకుందేమో. స్వతంత్రం, స్వతంత్రమని గోల పెట్టడం తప్పితే ఆడది నిజంగా ఎంతవరకు స్వతంత్రాలైంది? ఈ సమాజంలో ఇంకా పురుషాధిపత్యమే చాలా మందిలో ఉంది. తను కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా ఏ చిన్న పని భర్తను సంప్రదించకుండా స్వయంగా చేయగల హక్కును ఇంకా సంపాదించుకోలేదు ఆడది. సినిమాకు పోయినా, షికార్లకు పోయినా ఆఖరికి డ్యూటీకి పోతున్నా భర్తతో చెప్పాలి. కానీ భర్తకు ఇంకా ఆ గత్యం ఏర్పడలేదు. సినిమాకు చెప్పిపోవాలని, షికార్లకి చెప్పిపోవాలని. భర్త తనకిష్టం లేని పని చేస్తే గద్దించే అధికారాన్ని ఆడది ఇంకా పొందలేదు. ఇక పొందలేదు కూడానేమో. ప్రకృతి స్త్రీని సుకుమారంగా మలిచి ఆ అన్యాయం ఆమె చేసింది. ఆడదాని శారీరక బలహీనత ఆధారం చేసుకునే ఆమె మీద అతడు ఆధిపత్యం సంపాదించినట్టుగా చరిత్ర చెబుతుంది. స్త్రీ చదువులు ఏమి కూడా ఆ చరిత్రను మార్చలేకపోతున్నాయి. ముఖం కడుక్కొని నీరజ టీ తాగింది. అఖిల పాలు తాగింది. అజిత్‌కి కృతజ్ఞతలు చెప్పి అఖిలతో బయలుదేరింది నీరజ. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అజిత్ పడుకోబోయే ముందు ఫోన్ గనగనా మోగింది. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతలి నుండి నీరజ మాట్లాడింది. మీరు వెంటనే రావాలి. అఖిల పిచ్చి పిచ్చిగా చేస్తుంది. జ్వరం, విపరీతమైన జ్వరం. మా పిన్ని వాళ్ళింకా ఊరు నుండి రాలేదు. ఒంటరిగా నాకు భయం వేసి చచ్చిపోతున్నాను. మీరొస్తే అఖిలని ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకువెళ్ళొచ్చు. వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు అజిత్. పావుగంటలో వాళ్ళ ఇంటి ముందు కారు దిగాడు. వచ్చారా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాను. బట్టలు పీక్కుంటుంది. లేచి లేచి పరిగెడుతుంది. పిచ్చి చూపులు చూస్తుంది.
ఒళ్ళు చూస్తే జ్వరంతో మండిపోయినట్టుగా ఉంది. ఒక్కదాన్ని ఏం చెయ్యాలో తోచడం లేదు. మీకు ఫోన్ చెయ్యడానికి ఎదురింటికి వెళ్ళినప్పుడు గది బయట గొళ్ళెం పెట్టి వచ్చాను అంటూ పడుకొని ఉన్న అఖిల గుండెల మీద పమిట సవరించింది నీరజ. అజిత్ అఖిల చెయ్యి పట్టుకొని చూశాడు. జ్వరం తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉంచడం ప్రమాదం. ఏదైనా నర్సింగ్ హోంలో చేరుద్దాం. అలాగే. ఇద్దరూ కలిసి అఖిలను కార్లో చేర్చారు. అఖిల తలని తన తొడ మీద పెట్టుకొని కూర్చుంది నీరజ. 4 రోజుల తర్వాత ఉదయం కాలేజ్‌కి బయలుదేరబోతుంది నీరజ. అఖిల మంచం మీద పడుకొని ఉంది. అజిత్ కారు దిగి లోపలికి వస్తూ ఎలా ఉంది అఖిలకి అని అడిగాడు. నిద్ర పట్టినట్టు ఉంది ఇప్పుడే. అఖిలకి నిద్రభంగం కాకూడదని గొంతు తగ్గించి చెప్పింది. ఏమిచ్చారు? నిన్న వచ్చేటప్పుడు డాక్టర్ గారిని అడిగాను. ఇవాళ ఏం పెట్టాలని. చారన్నం పెట్టొచ్చన్నాడు. చారన్నం పెట్టాను. మీరు కాలేజ్‌కి వెళ్తున్నట్టున్నారు. డ్రాప్ చేస్తాను రండి. మీకు అర్జెంట్ పనేమీ లేకపోతే ఇక్కడ ఓ గంటన్నర ఉండగలరా? నేను ఒక ఇంగ్లీష్ క్లాస్ విని వస్తాను. అఖిల లేచి కాస్త మంచినీళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు లేరే అని బెంగపడుతున్నాను ఇందాక. నాకప్పగించి వెళ్లారని అఖిల మిమ్మల్ని కోప్పడుతుందేమో. దాని మొహం. దానికి మిమ్మల్ని కోప్పడే శక్తి ఇంకా మిగిలి ఉందా? అదిగో అక్కడ యాపిల్ పళ్ళున్నాయి. మీ చేతుల్తో తినబెట్టదలుచుకుంటే ఆ చాకుతో కోసివ్వండి. అదిగో అక్కడ మంచినీళ్ళున్నాయి. మీకు బోర్ కొట్టకుండా ఈ మ్యాగజైన్ తిప్పేయండి. నవ్వుతూ అప్పగింతలు పెట్టి వెళ్ళిపోయింది. అజిత్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు గాని ఏం చదవలేదు. 3 రోజుల జ్వరంతో బాగా నీరసపడిన అఖిల ముఖాన్నే చూస్తున్నాడు. చక్కనమ్మ చిక్కినా అందమేనన్నట్టుగా అఖిల అందం ద్విగుణీకృతమైంది. 3 రోజులు నర్సింగ్ హోంలో ఉంచిన తర్వాత నిన్ననే ఇంటికి తీసుకువచ్చారు అఖిలను. అజిత్ తమ ఇంటికే తీసుకువెళ్దామన్నాడు ముందు. అనేవాళ్ళకి అవకాశం ఎందుకివ్వాలి? అఖిలకి బాగా తగ్గిపోయిందిగా. ఇంక నాకేం భయం లేదు. మా గదికే తీసుకువెళ్ళి వదలండి. అఖిల పశ్చాత్తాపపడేందుకు మీరు ఇంతవరకు చేసిందే చాలా ఎక్కువ. ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టదలుచుకోలేదు. మృదువుగా తిరస్కరించింది నీరజ. అఖిల సుస్థి గురించి వాళ్ళకి ఉత్తరం రాశారా? లేనిపోని గొడవ. వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసేందుకేముంది? ఊరికి తీసుకువెళ్ళిపోతామంటారు. అఖిలకి ఇప్పటికే కాలేజ్ పోయింది. అక్కడికి వెళ్తే పూర్తిగా కోలుకుందే పంపమంటారు. కాలేజీ పోతుందన్న భయంతో అఖిలే ఉత్తరం రాయనంది అని చెప్పింది నీరజ. అజిత్ ఆమె మీద నుండి చూపు తిప్పుకొని మ్యాగజిన్ తిప్పేయసాగాడు. అరగంట తర్వాత అఖిల కళ్ళు విప్పింది. కుర్చీలో ఉన్నది నీరజ అనుకుందేమో. కొంచెం మంచినీళ్ళు కావాలి అంది. అజిత్ మ్యాగజిన్ కింద పెట్టి లేస్తుంటే అప్పుడు చూసింది అతన్ని. మీరా? నీరజ అనుకున్నాను. నీరజ ఏది? అంది కంగారుగా. కాలేజ్‌కి వెళ్ళింది. తనొచ్చేదాకా మిమ్మల్ని నన్ను చూడమని. మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చి నా చేతి నీళ్ళు త్రాగడానికి ఏమైనా అభ్యంతరమా? అని అడిగాడు. అఖిల లాక్కున్నట్టుగా గ్లాస్ అందుకొని గటగటా తాగేసి అక్కడున్న స్టూల్ మీద పెట్టి అతడి 2 చేతుల్ని చటక్కున అందుకొని ఆ చేతుల్లో మొఖం దాచుకొని ఏడవసాగింది. అజిత్ కంగారు పడిపోయాడు. అరే! ఏడుస్తున్నారెందుకు? మీరిప్పుడు కులహీనులుగా కనిపించడం లేదు నాకు. మహోన్నతమైన మనిషిగా, మానవత్వం మూర్తీభవించిన మనిషిగా కనిపిస్తున్నారు. ఈ మానవత్వం మూర్తీభవించిన మనిషిగా కనిపిస్తున్నారు. ఈ మానవత్వం తర్వాతనే కులాలు, సాంప్రదాయాలు అని కూడా గ్రహించానండి. నేను చేసిన అవమానాలు కూడా మీరు గుర్తుపెట్టుకోకుండా మీరు నా కోసం ఎంత శ్రమ పడ్డారు. ముఖ్యంగా నాకు 2 సార్లు బ్రతుకునిచ్చారు. వాళ్ళు కార్‌లో ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ షాక్‌లో నాకు జ్వరం వచ్చినప్పుడు అంది ఏడుస్తూనే.
అజిత్ ఆమె పెమిట చెరుగు అందుకొని కళ్ళు తుడిచాడు. ఆ! ఆవేశపడకు, బాధపడకు. మళ్ళీ జ్వరం రాగలదు. చిరునవ్వుతో అనునయిస్తున్న అజిత్ మనసులో నీ పాలిట దురదృష్టాలు ఏవి అనుకుంటున్నావో అవి నా పాలిట అదృష్టపాలయ్యాయి అఖిల అనుకున్నాడు. యశోదమ్మ కళ్ళకి అద్దాలు పెట్టుకొని వ్యాసపీఠం మీద వాల్మీకి రామాయణముంచి చదువుకుంటుంది. మామా అంటూ వచ్చింది సాధన. యశోదమ్మ తలెత్తి చూసి బాగున్నావా సాధనా అని అడిగింది. ఆ! అజిత్ ఉన్నాడా? పైనున్నాడమ్మా. వస్తాను మామ్మా. బ్యాగు ఊపుకుంటూ చెంగున మెట్లెక్కిపోతున్న సాధనను వెనక నుండి చూస్తున్న యశోదమ్మ ముఖంలో ఏదో వెగటు భావం చోటు చేసుకుంది. స్లీవ్లెస్ జాకెట్, జాకెట్ వెనుక భాగం మెడక కత్తిరింపు పోగా బెత్తడే ఉంది. బ్రా సగం జాకెట్ కింద నుండి కనిపిస్తుంది. ఉల్లిపొరకలాంటి చీరల్లో స్త్రీతత్వాన్ని అంత ప్రదర్శనకు పెట్టినట్టుగా ఉంది. ఈ పిల్ల అజుతుడికి భార్య అయ్యి ఈ ఇంటికి కాపురానికి వస్తే సహించడం తనకి కష్టమే అవుతుందేమో. కాని ఏదీ తన చేతుల్లో లేదు. తన కొడుకు కావాలని తల్లిదండ్రులు గట్టిగా చెప్తే అజితుడు వినక ఏం చేస్తాడు? విదేశంలో పెరిగి విదేశీ నాగరికత జీర్ణించుకున్న తల్లిదండ్రుల చేతుల్లో పెరిగిన వాడికి దొరసానుల పోకళ్ళు, పోయే పిల్లలతో కాపురం చేయడానికి పెద్దగా పేచీ ఉండదు. అజిత్ ఈజీ చైర్ వాలి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అతడి పక్కనే స్టూల్ మీద స్టీరియర్లో బాలమురళి గాత్ర సంగీతం వినిపిస్తుంది. పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా, ఎంత పిలిచిన గాని లేసుంటే నాదయరాదు, కలలోని నామస్మరణే మరువను, చక్కని స్వామి. భద్రాద్రి రాముణ్ణి రామదాసు ఎప్పుడు వేడుకున్నాడో గాని ఆ పాట ఇప్పుడు బాలమురళి గానంలో ప్రతిధ్వనిస్తుంది. వేదనతో, అభ్యర్థనతో. ముందు పలకరింపు లేకుండా అజిత్ చేతిలోని పుస్తకం లాక్కుంది సాధన. ఏం నవల ఇదే అంటూ పుస్తకం పేరు చూసి ఉలిక్కిపడ్డట్టుగా అయింది. గా ఇప్పట్నుండి ఈ పుస్తకాల చదవడం ఎందుకు బావా? రేపో మాపో పెళ్లి కాబోతున్నవాడివి. ఈ పుస్తకాల చదవడం? యోగం పెళ్లిని వద్దనడం లేదు. ఏమిటి ఒట్టి బూజుపట్టిన మనిషిలా ఉన్నావు? మీ నాన్నగారు ముందుకు పరిగెత్తాలనే మనిషి అయితే నువ్వు వెనక్కి పరిగెత్తే మనిషి ఉన్నట్టున్నావు. ముక్కు మూసుకొని వెదుకుతున్నావన్నమాట. యోగ సాధన మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, అపూర్వమైన ఉత్తేజాన్ని కూడా ఇవ్వగలదు కూడా. సాధన యోగమంటే ఇదేదో ముక్త సాధన మాత్రమే అనుకోవడం పొరపాటు. యోగ సాధన వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సైంటిఫిక్‌గా రుజువు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ సాధనకు గుర్తింపు అభిస్తుందిప్పుడు. యోగ పాఠశాలలు వెలుస్తున్నాయి. విజ్ఞానంలో, సంపదనలో ఎన్నో దేశాల కంటే ఎన్నో రెట్లు ముందున్న పాశ్చాత్యులిప్పుడు మన ఆధ్యాత్మిక భక్తిత్వం వైపు ఆకర్షితులై ఆత్మశాంతిని పొందగలుగుతున్నారు. వాళ్ళు మనలోని రత్నమాణిక్యాలను వెదికి పట్టుకోవాలనుకుంటుంటే, మనం వాటిని మట్టి బొగ్గుల్లా భావించి చెత్తకుండీలోకి విసిరేస్తున్నాం. ఇహ బావగారు గడ్డాలు, మీసాలు పెంచేస్తారు కాబోలు. నేను వేషధారణకు మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వను. మరి ముఖాన ఆ కుంకుమ బొట్టెందుకు? ఇది నాయనమ్మ తృప్తి కోసం. సాంప్రదాయాలను, అభిమానాలను తెంచుకొని ఆమె కొడుకు ఆమెనెంతో దుఃఖం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన గాయాలకు నేనిప్పుడు మందు పోసే ప్రయత్నంలో ఉన్నాను. కడుపున పుట్టిన వాడికే లేని అభిమానం నీకెందుకు బావా? నాన్న ఆమెను నిర్లక్ష్యం చేసి గాయపరిచాడనే నాకు ఆమె అంటే చెప్పలేనంత అభిమానం. పోతే మా ఇద్దరిది రక్త సంబంధం.
మా నాన్నకి జన్మనిచ్చిన తల్లి ఆమె. ఈ సోదంతా ఎందుకు గాని రేపు సాయంత్రం 6 గంటలకి ఫంక్షన్. ఓ గంట ముందే రావాలి. పుట్టినరోజైతే ఏమేం చేస్తారు? పొద్దుటే తలాంటి పోసుకుంటాము. కొత్త బట్టలు కట్టుకుంటాను. మమ్మీ నా కోసం ప్రత్యేకంగా చేయించిన స్వీట్స్ తింటాను. ఇదంతా నాయనమ్మ చెప్పే సాంప్రదాయం ప్రకారం అన్నమాట. సాయంత్రం కార్యక్రమం మటుకు నా సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఫ్రెండ్సొచ్చాక కొవ్వొత్తి ఆర్పి బర్త్‌డే కేక్ కట్ చేస్తాను. బర్త్‌డే కేకు మమ్మీ ప్రత్యేకంగా చాలా అందంగా చేసిందీసారి. కేక్ కట్ చేయడం, కొవ్వొత్తి ఆర్పడం మన సాంప్రదాయం కాదు కదా! ఉండేది భారతదేశంలో అయినా అంతా పాశ్చాత్య ప్రభావంలో నడుస్తున్నాం. వాళ్ళ నుండి ఎంతో పొందుతున్నాం. ఇవాళ మన ఈ ఔన్నత్యానికి కారణమైన వాళ్ళ పద్ధతులు కొన్ని మనవి చేసుకుంటే తప్పేముంది? దీన్ని అనుకరణ అంటారు తప్ప, వాళ్ళవి మనవి చేసుకోవడం కాదు. ఇంగ్లీష్ వాడు మన దేశం వచ్చి గుడ్డు కొట్టించుకొని ముఖాన నామం దిద్ది, కషాయాలు, రుద్రాక్షలు వేసుకుంటే మనకెంత విచిత్రంగా ఉంటుందో, మన ఈ అనుకరణ చూస్తే వాళ్ళకి అంత విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర గొప్పదనం ఉంటే అది స్వీకరించు, గౌరవించు. కానీ ఈ అమకరణ, ఆరాధన మమ్మల్ని కించపరుస్తున్నాయి. మన స్థాయిని తగ్గిస్తాయి. అబ్బా! అన్నీ తాతయ్య మాటలు. నుదుటి మీద కొట్టుకుంది సాధన విసుగ్గా. పాత చింతకాయ పచ్చడివి. పత్యానికి పనికి వస్తుందని పెద్దలు చెప్తారు అని నవ్వాడు అజిత్. అంతలో నీరజ వచ్చింది. ప్రభాకరం అన్నయ్య వచ్చాడు మీకోసం. ఇల్లు చూపడం కోసం వచ్చాం. నేను, అఖిల. అఖిల కూడా వచ్చిందా? ఒక మెరుపు మెరిసినట్టుగా అయింది అజిత్ ముఖం. వచ్చింది. ఈమె మీ ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీ మరదలు కదూ? ఎలా గుర్తుపట్టారు? ఆ రోజు ఫోటో చూశాను కదా! ఎవరు బావా ఈమె? పరిచయం చేసే వరకు ఆగలేకపోతున్నట్టుగా అడిగింది సాధన. నీరజ అని అఖిలకి ఫ్రెండు. అఖిల ఎవరంటే? నీరజకి ఫ్రెండు అని చెప్పండి. సరిపోతుంది అని నవ్వింది నీరజ. అఖిల అంటే నాకు తెలుసులెండి. బావ ఇదివరకే తన గురించి చాలా వర్ణించి చెప్పాడు. తను చాలా అందగత్తె అంట కదా! ఎప్పుడు చూస్తానా అనుకుంటుంటే ఇవాళ ఆ సుదినం వచ్చిందన్నమాట. అంది సాధన. అజిత్ చెవి దగ్గర మూతి పెట్టి ఫంక్షన్‌కి వాళ్ళని పిలవనా? అని అడిగింది చిన్నగా. పిలువు నీ ఇష్టం. వెంటబెట్టుకు వచ్చే బాధ్యత నీది. వాళ్ళొస్తే తీసుకురావడానికి నాకేం అభ్యంతరం లేదు అని మీ అన్నయ్య కిందే ఉన్నాడా? అని నీరజని అడిగాడు. ఆ! బామ్మగారితో మాట్లాడుతున్నాడు. అందరూ కిందికి దిగారు. నమస్కారం రావుగారు. నమస్కారం. బాగున్నారా? ఆ! ఈమె అఖిల. నాయనమ్మ మేనల్లుడి కూతురు అని పరిచయం చేశాడు అజిత్ సాధనకు. ఒట్టి అఖిల కాదండి. అఖిలాండేశ్వరి. నవ్వుతూ కలిపాడు ప్రభాకరం. చూశావు కదా! బాగుందా? నా మాట కరెక్టేనా? సాధన చెవి దగ్గర ముఖం ఉంచి అన్నాడు చిన్న స్వరంతో. ముద్దపప్పులా ఉంది. ఆమె నీ కంటికి అంత అందంగా ఎలా కనిపించింది మరి? సాధన మూతి తిప్పింది. ఏమిటి? బావమర్దులు గుసగుసలాడుతున్నారు? నీరజ అడిగింది. ఈ అమ్మాయి ప్రశ్నార్థకంగా చూశాడు ప్రభాకరం సాధనను. అజిత్ కంటే ముందుగా. అజిత్ బాబుగారి మరదలు. కాబోయే వైఫు అని చెప్పింది నీరజ. వైఫో లైఫో అని ఇంకా ఏం అనుకోలేదండి అంది సాధన కనుబొమ్మలు కొద్దిగా ముడివేసి. ఒకరోజు అజిత్ బాబుగారు చెప్తేనే అన్నానులెండి. ఈ మగవాళ్ళకి ఇంకేం పని? అవును. మరదలను పెళ్లాడుతూ పోవడమే పని. తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు అజిత్. యశోదమ్మ ఊరుకోలేకపోతున్నట్టుగా ప్రపంచంలో నువ్వొక్కదానివే ఉన్నావేమిటి?
కో అంటే కోటి మంది. నా మనవడికి ఏం తక్కువమ్మా? అందం లేదా? అంతస్తు లేదా? ఆస్తి లేదా? అడిగింది అభిమానంగా, దర్పంగా. లేనిది ఒక్కటే. అమ్మాయిల మనసుకు తగినట్టుగా నడుచుకోలేకపోవడం. వ్యక్తిత్వం, ఆత్మగౌరవమని మీ ఆడవాళ్ళందరూ గోల పెడుతుంటే, అది మాకేనా ఉండకూడనిది? అడిగాడు అజిత్ నవ్వులాటగా. చూడటానికి చాలా సౌమ్యులుగా కనిపిస్తూనే చురకలు బాగానే తగిలించారే అజిత్ బాబూ, నవ్వాడు ప్రభాకరం. స్త్రీ హక్కులు, స్త్రీ స్వేచ్ఛ అని వీళ్ళు పోరాడుతున్నారు, నెగ్గుతున్నారు. కొన్నాళ్ళకి వీళ్ళు మన మీద ఆధిత్యం సంపాదించుకొని మనల్ని అణగదొక్కేసినా మనం ఆశ్చర్యం పోనక్కర్లేదు. అప్పుడు మన హక్కుల కోసం మనం పోరాటం మొదలుపెట్టాలి వస్తుందేమో అని గొల్లున నవ్వాడు. మనసు నిర్మలమైతే తప్ప అలా నిండుగా, హృదయం ఊగిపోయేట్టుగా నవ్వలేరేమో. సాధన వాచ్ చూసుకుంది. నేనిక వెళ్ళాలి. పిలవాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకి నా బర్త్‌డే ఫంక్షన్ ఉంది. మీరిద్దరు కూడా రేపు రావాలి. మీరు వచ్చేటైతే బావ మిమ్మల్ని తీసుకువస్తాడు. మంచిది. మర్యాద కోసం అన్నట్టుగా అంది నీరజ. ఊరికే మంచిదంటే కాదు. తప్పకుండా రావాలి మీరిద్దరూ. వాళ్ళని తీసుకువచ్చే బాధ్యత నీదే బావా! నేనిక వస్తాను. జోలు టకటకా చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది సాధన. కాలం ఎంత తమాషాగా మారిపోయిందో. దోమల పేరంటాలు, తులసి పేరంటాలు, నోములు, వ్రతాలు, మొరుటు నాగరికమయ్యాయి. వాటి స్థానంలోకి పుట్టినరోజు పండగలు, పెళ్లి రోజుల పండగలు వచ్చేశాయి. ఏమిటో సంప్రదాయాలన్నీ కళ్ళ ముందే అడుగంటిపోతున్నాయి. యశోదమ్మ బాధగా అంది. మీ ఇంట్లో 25 కిందటే సాంప్రదాయాలకు మంగళం పాడేశాడు కదా మీ అబ్బాయి, అన్నాడు ప్రభాకరం. నిజమే బాబూ. 25 నాడే ఈ చిచ్చు మా ఇంట్లోనే రగిలింది నా కొడుకు వల్ల. ఇంగ్లీష్ వాళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళలా చేస్తే మనం ఇంగ్లీష్ వాళ్ళు ఏమైపోము? నక్కపులిలా కనిపించాలని వాతలు పెట్టుకున్నట్టుగా కనిపించడం తప్పితే? నీరజకి రేపు పెళ్లి చూపులు. మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే. పెళ్లి చూపులు చాలా నిరాడంబరంగా జరగాలన్నాడు పెళ్ళికొడుకు. పెళ్లి చూపుల పేరుతో అట్టహాసం ఏం చేయొద్దన్నాడు. మరీ అలా రోడ్డు మీద చూసి జీవిత భాగస్వాములుగా నిర్ణయించడమేమిటి? మా పిన్ని వాళ్ళింట్లో పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తున్నాను. టీ తప్ప ఇంకేమివ్వం అని చెప్పాను. పెళ్లి చూపులు ఒకటేనా నిరాడంబరం? పెళ్లి కూడానా? అడిగాడు అజిత్. ఆ అబ్బాయి కట్న కానుకలు తీసుకోవడానికి విరుద్ధమట. పిల్ల నచ్చి పెద్దల దాకా వెళ్తే వాళ్ళేమంటారో మరి. కట్నం ఏం ఇవ్వలేదు కానీ కానుకలు, లాంఛనాలు అంటూ దండిగానే గుంజుతారులే నాయనా. ఊరికే వస్తుంటే ఎవ్వరూ పోనివ్వరు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? యశోదమ్మ అడిగింది. ఇక్కడే రెడ్డి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కట్నం లేదని కానుకల రూపంలో గుంజాలనుకున్నా, పెళ్లి భారీగా చెయ్యమన్నా, నీరజ కోసం ఏం కేటాయించినా, 50,000 నుండి ఏం ఖర్చు పెట్టినా, అంతకు మించి వెళ్ళడానికి మాకు తాహతు లేదు. ఎందుకంటే నాకు నలుగురు కూతుళ్ళు. నా తమ్ముడికి ముగ్గురు కూతుళ్ళు. మరో 2 పోతే నా కూతురికి పెళ్లి చేయాల్సిందే. నీరజ చదువుతుందే గాని అది 10థ్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చుంది. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! పిల్ల అందంగా ఉన్నా, చదువుకున్నా ఈ కట్నం బాధ తప్పటం లేదంటే. మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కు వెళ్తున్నామా అనిపిస్తుంది అన్నాడు అజిత్. మీ పెద్దవాళ్ళు కొంచెం కులం, వంశగౌరవం, సాంప్రదాయమని మర్చిపోగలిగితే మేమిచ్చే కట్న బాధ తప్పించేవాళ్ళం. ఎవరో నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని, 2 పూలదండలతో పెళ్లి చేసుకొని,
సింపుల్ కాపురం పెట్టేసేవాళ్ళం. ఈ వరకట్న సమస్య అస్సలుండేది కాదు అంది నీరజ. కట్నం బాధ ఒకటి పెద్దవాళ్ళకి తప్పిస్తారేమో గాని, మీరు ఎంత ప్రమాదంలో పడిపోతారో ఆలోచించావా? ఈ మగవాళ్ళల్లో నమ్మించి మోసగించే వాళ్ళెంతమంది లేరు? అంది యశోదమ్మ. ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే అవతలి మనిషి మంచివాడో కాదో తెలుసుకోలేమా? ప్రేమే గుడ్డిది. ఇంకేం కనిపిస్తుంది? అన్నాడు ప్రభాకరం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీరు మా పిన్ని వాళ్ళింటికి రావాలి అజిత్ బాబూ. పిల్ల తరపున నాకు తోడుగా. మీరు కూడా పెద్ద తోడుగా రండి యశోదత్త. నేను, అజిత్ రావడానికి బదులు ఇక్కడే అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చెయ్యరాదూ? ఈ ఇంత శుభకార్యం జరగక ఎన్ని రోజులైపోయిందో. మంచి మనసుతో నువ్విచ్చే ఈ అవకాశాన్ని నేను కాదనలేనత్తా. అలాగే జరగని. అబ్బాయిని ఇక్కడికే తీసుకువస్తాను. నీరజ, అఖిల రేపు మధ్యానికి ఇక్కడే వచ్చి ఉంటారు. కార్యక్రమం ఫిక్స్ చేసుకొని చెల్లెలితో, అఖిలతో వెళ్ళిపోయాడు ప్రభాకరం. మర్నాడు పొద్దుటే సాధన ఫోన్ చేసింది అజిత్‌కు. సాయంత్రం ఫంక్షన్‌కి అఖిలను, ఆమె ఫ్రెండును తీసుకురావాలి చూడు. వాళ్ళొస్తారో లేదో. అదంతా నాకు తెలీదు. వాళ్ళని తీసుకురావాలంతే. వాళ్ళు రావాలని నీకంత పట్టుదల దేనికి? అఖిల అనే ఆ వింత మనిషిని మా ఫ్రెండ్స్‌కి చూపిద్దామని. అఖిల అందాన్ని నేను మెచ్చుకున్నానని కదూ నీకు ఈర్ష్య? ఆ ఈర్ష్య నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. లేకపోతే అఖిల వింత మనిషా? వింతగా ఎందులో కనిపించింది? మూడో కన్నుందా? మూడో కాలుందా? అజిత్ యమ సీరియస్‌గా అడిగాడు. అబ్బా! ఎంత కోపం వచ్చిందో అయ్యగారికి. ఉట్టిగా ఆ అమ్మాయి అందాన్ని మెచ్చుకోవడమేనా? ఇంకేమైనా ఉందా? అని బాణం వేశాను. ఏదో ఉంది గనుకే తగిలింది. అందాన్ని అందంగా మెచ్చుకునే కళాహృదయం ఉంది. అంతకు మించి పిచ్చి పిచ్చి అడ్డాలేం తియ్యకు. ఇది ఫోన్ అయిపోయింది. లేకపోతే చెంప వాచిపోయేది. బావగారు ఉట్టి సాధు జంతువు అనుకున్నాను. ఇన్నాళ్లకు మగ మహారాజనిపించుకున్నావు అంది కొంటెగా సాధన. సంతోషించాం. ఫోన్ పెట్టు. అజిత్ విసురుగా ఫోన్ పెట్టేశాడు. అరగంట వేస్టయింది నాయనమ్మా. పంచెకంటూ ఎంతకీ కుదరడం లేదు. ఈ గోచి ఇలాగేనా దోపడం? గోచికి గుడ్డ ఇంకొంచెం తియ్యాలిరా. ఇలారా, కుచ్చిళ్ళు పోసి నిన్ను దోపుతాను. ఇవాళ పంచమీద పోయిందేమిట్రా మనసు? మనవణ్ణి మురిపెంగా చూస్తూ అడిగింది యశోదమ్మ. నీరజకి పెళ్లి చూపులు కదా! మనం పెళ్లివాళ్ళం కదా! పెద్ద మనిషి తరహాగా బాగుంటుందని. అబ్బా! కుచ్చిళ్ళు నా చేతికివ్వు. నాయనమ్మా! నువ్వు వెళ్ళు. గుచ్చుతుంటే చకిలిగిలి అవుతుంది. అయిపోయిందిరా. కింద సరిచేస్తానుండు. పాయింట్లలో కంటే పంచెలోనే చాలా బాగున్నావురా. మనవడ్ని ఆపదమస్తకం కళ్ళింతింత చేసుకొని చూసి దిష్టి కొట్టేట్టున్నావురా అంది. రాత్రికి మిరపకాయలతో దిష్టి తీద్దువు గానిలే నాయనమ్మా. ప్రభాకరం గారు వస్తామన్నారు. ఇద్దరం కలిసి పెళ్లి అబ్బాయిని తీసుకువద్దామని. ఇంకా రాలేదేమిటో. రండి. మీకు నిండా నూరేళ్లు వయసు. మాటల్లోనే వచ్చేశారు. అఖిలతో, నీరజతో వచ్చాడు ప్రభాకరం. ప్రభాకరం, అజిత్ బయలుదేరదాం అనుకునేంతలోనే అబ్బాయే ఆటో దిగాడు తన ఫ్రెండ్స్‌తో. మీరే వచ్చేశారా? తీసుకురావడానికి మేమే వద్దామని బయలుదేరుతున్నాం. నాకు అలాంటి మర్యాదలేం నచ్చవు. అడ్రస్ ఇచ్చారు కదా! ఫోన్‌లో వచ్చేశాను అన్నాడు అబ్బాయి శ్యామ్ సుందర్. ఇంట్లోకి సాధారణంగా పిలుచుకువచ్చి హాల్లో కూర్చోచేశాడు అజిత్. 10 నిమిషాల సేపు ఆ మాట ఈ మాట అయ్యింది. ట్రేలో స్వీట్స్ ప్లేట్లు పెట్టుకొని వచ్చింది నీరజ. ప్రభాకరం అందుకొని స్టూల్ మీదుంచాడు. ఈమె నా చెల్లెలు.
నీరజ. ప్రభాకరం పరిచయం చేశాడు. కూర్చోండి అన్నాడు శ్యామ్ సుందర్. కూర్చోండి. మాట్లాడండి. చదువుకొని ఎన్నో విషయాలు తెలిసిన ఆడపిల్లలు కూడా పెళ్లి చూపుల్లో మరీ అలా తల దించుకొని నిలబడటం సాంప్రదాయం అవుతుందేమో గాని ఈ కాలానికి సహజమైంది కాదు అన్నాడు నీరజతో. ధైర్యం వచ్చినట్టుగా తలెత్తి చూసింది నీరజ. అబ్బాయి బాగున్నాడు. మనిషి చూడగానే సంస్కారయుతంగా కనిపిస్తున్నాడు. ఆకారమేనా? శ్రీకారం కూడా ఉందా? కూర్చోండి నీరజ. అజిత్ కూడా అన్నాడు. తామంతా కూర్చొని ఒక్కతి నిలబడి ఉండటం బాగా అనిపించక నీరజ కూర్చుంది. బిఏలో నీరజ గ్రూపు గురించి గేమ్స్ అంటే అభిరుచి ఉందా అని 1, 2 ప్రశ్నలు లాంఛనానికి అన్నట్టుగా వేసి, మీరు కూడా నన్ను అడగొచ్చు ఏదైనా అన్నాడు శ్యామ్ సుందర్. నీరజ సిగ్గుపడ్డట్టుగా ఊరుకుంది. చదువుకున్న అమ్మాయిలు సిగ్గుపడటం బాగలేదు. నేను మిమ్మల్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు ప్రశ్నిస్తే తప్పేముంది? మీరు నాకు తగిన వ్యక్తి అవునా కాదా అని నిర్ణయించుకోవడానికే కదా ఆ ప్రశ్నలు. మీరు నాకు తగుతారో లేదో మా అన్నగారు చూస్తారు. అభిప్రాయ భేదాలొచ్చి మీ వైవాహిక జీవితంలో కలతలొచ్చినప్పుడు మీ అన్నగారు తీర్చరు ఆర్చరు కదా. కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వగలను. పూర్తిగా అభిప్రాయాలు కలిసి మనసుకు నచ్చిన వాడితోనే నా పెళ్లి అని నేనేం ఒక నిర్ణయం తీసుకోలేదు. అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే నా భాగస్వామిని నేనే ఎన్నుకునేదాన్ని. మా అన్నగారికి శ్రమ తప్పించేదాన్ని. గుడ్. మీకు ఉత్తమ ఇల్లాలుగా తగిన లక్షణాలున్నాయి. మీరు నాకు నచ్చారు. మీకు నేను నచ్చానో లేదో నా అంత సూటిగా చెప్పాలి. మా తల్లిదండ్రులకి ఉన్న 2 కొడుకుల్లో నేను రెండో వాణ్ణి. ఎంఏ చేశాను. మా అన్నదమ్ములం పంచుకుంటే తలా 25 ఎకరాలు వస్తుంది. స్వగ్రామంలో పెద్ద ఇల్లుంది. నాకిక్కడ లెక్చరర్‌గా ఉద్యోగముంది. మా అన్నగారు చెప్తారు మీకు జవాబు. స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకు మీ పెద్దవాళ్ళు ఇవ్వలేదనుకోవాలా? ఒకరిస్తే వచ్చే స్వేచ్ఛ ఎంత? నాకు నా పెద్దవాళ్ళ మీద నమ్మకం, గౌరవం ఉన్నాయి. వాళ్ళుండగా నేను అనవసరంగా శ్రమ తీసుకోను. మీరు చాలా ఖచ్చితంగా మాట్లాడగలరు. మీకు అమ్మాయి నచ్చినట్టే కదా? నేను వెళ్ళి మీ పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు కదా? అని అడిగాడు ప్రభాకరం. మీరొక్కరు వెళ్ళొద్దు. నేను కూడా వస్తా. మీరొక్కరే వెళ్తే కట్నం గిట్నం అని బేరాలాడతారు. కనీసం లాంఛనాలకి కూడా నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది పిల్ల. అంతకు మించి కోరను. ఆమె వెంట పూచిపుల్ల కూడా రావడానికి కూడా నేను ఒప్పుకోను. కాస్తో కూస్తో ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళం. ఏం లేకుండా ఒట్టి చేతులతో ఎలా పంపగలం ఆడపిల్లను? కట్నం తీసుకుంటే మమ్మల్ని కట్న పిశాచాల్లా అభివర్ణించే మీరే ఏం లేకుండా ఎలా పంపించమంటున్నారే? మీకంత డబ్బులెక్కువైతే ఏ పేదింటి ఆడపిల్లకో ఆ డబ్బులు పెట్టి పెళ్లి చేసేయండి. రేపొద్దున నా చెల్లెలే అడుగుతుందేమో, నాకేమిచ్చి పంపినావన్నయ్యా అని. బిచ్చగాడికిచ్చి పంపడం లేదు కదా! కట్నం అడిగితే ఒక కష్టం, కట్నం అడక్కపోతే ఒక కష్టమన్నమాట. మీ ఆదర్శాన్ని అభినందిస్తున్నాను. మీలాంటి యువకులు ఉంటే ఆడపిల్లలకిన్ని సమస్యలుండవు. అజిత్ అభినందంగా అన్నాడు. ట్రేలో టీ కప్పులు తెచ్చి అందిస్తూ. ప్రభాకరం వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడ్డానికి డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం ఫంక్షన్‌కి వస్తున్నారా? అజిత్ అడిగాడు. ఏదో ఆవిడ మర్యాద కోసం పిలిచింది. కొత్త వాళ్ళ మధ్యకు మేమెలా వస్తాం? అంది నీరజ. నేనుంటాను కదా పాతవాణ్ణి. మా అమ్మమ్మకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. సాధన పొద్దుటే ఫోన్లో జ్ఞాపకం చేసింది. మిమ్మల్ని తప్పకుండా తీసుకురావాలని. నేను రాను బాబో. కొత్త వాళ్ళని చూస్తే నాకు ముందే సిగ్గు అంది అఖిల. ఎప్పుడు నీ ఇష్టమేనా?
ఒకరి ఇష్టాన్ని ఎప్పుడు పట్టించుకోవా? కొంచెం గాయపడ్డట్టుగా అడిగాడు అజిత్. నా మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే మీరు ఈ ఫంక్షన్‌కు రావాలి. మీకోసం అంటే ఇక మాకు ఎదురు చెప్పడానికి ఏముండదు అంది నీరజ.